ఈ వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సూపర్ డూపర్ హిట్ అయిన జగనన్న బాటలో జట్టి, భారీ స్థాయిలో తరలి వచ్చిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్న జట్టి గురునాథరావు కేడార్. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన గూడపాటి రాధాకృష్ణ, పాలకవర్గాన్ని సత్కరించిన వైఎస్ఆర్సీపీ నాయకులు. జంగారెడ్డిగూడెంలో ఎన్టీఆర్ విగ్రహ జంక్షన్ వద్ద ఘనంగా జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. పాల్గొన్న జన సైనికులు, వీర మహిళలు. జంగారెడ్డిగూడెం మండలంలో సుడిగాలి పర్యటన చేసిన టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్. ధాన్యం బకాయిలు వెను వెంటనే చెల్లించాలంటున్న ఏపీ రైతు సంఘం కార్యదర్శి శ్రీనివాస్. జగనన్న బాటలో జట్టి కార్యక్రమానికి విచ్చేసిన ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. జంగారెడ్డిగూడెం మండలం గొరవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం ఆర్చ్ వద్దకు చేరుకున్న మిథున్ రెడ్డికి ఆలయ అర్చకులు ప్రసాద్ అర్చక బృందంచే ఆశీర్వచనం అందజేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ కీసరి సరిత విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మిథున్ రెడ్డికి పూలదండలు వేసి గురునాథరావు జగనన్న బాటలో జట్టి కార్యక్రమం గురించి వివరించారు. మిథున్ రెడ్డితో పాటు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు, గ్రామ సర్పంచ్ సత్య, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పోలవర్షం కురిపించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోనున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం మిథున్ రెడ్డికి పూల బొకేలు అందజేసి అభినందనలు తెలియజేశారు. పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల నుంచి భారీ స్థాయిలో ప్రజలు తరలి వచ్చారు. బొట్టాయిగూడెం మండలం ముప్పినివారిగూడెంకు చెందిన రైతు నాదెండ్ల రాంబాబుకు చెందిన 2 పొగాకు బ్యారెన్లు దగ్ధమయ్యాయి. సుమారు 12 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు తెలియజేశారు. గంటల నుంచి ఫోన్ చేస్తున్న అగ్నిమాపక శాఖ నుంచి ఎటువంటి స్పందన లేదని బాధిత రైతులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యారెన్ క్యూరింగ్ కర్రలు, పొగాకు అగ్నికి పూర్తిగా ఆహుతైనట్లు వాపోయారు. ఒక పక్క వెలకట్టలేని అభిమానం, మరో పక్క బాణసంచా పేలుళ్ల మోత, జాయ్ జట్టి అనే నినాదాలతో జోరుతో హోరెత్తిన కుర్రకారు అభిమానం. పోలవర్షం, డీజే సౌండ్ సిస్టమ్ తో జగన్ బాటలో జట్టి కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ర్యాలీ చూపర్లను ఆకట్టుకుంది. జంగారెడ్డిగూడెం మండలం గొరవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం నుంచి దొండబూడి రామలక్ష్మి కళ్యాణ మండపం 6 బయట వరకు సాగిన ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. టాప్ లేని జీపులో అభివాదం చేసుకుంటూ నాయకులు తరలి వచ్చారు. వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు నాయకత్వంలో సాగిన ప్రదర్శనలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబుతో పాటు వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త సునీల్ కుమార్, చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంబం విజయరాజులు పాల్గొన్నారు. దారి పొడవునా జన నీరాజనంతో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. బస్సులో ఇంటికి వెళ్లే విద్యార్థులు సైతం జై జగన్ మామ అంటూ నినాదాలు చేయడం కనిపించింది. మరికొంతమంది జట్టి గురునాథరావు చిన్నపాటి ఫ్లెక్సీలను చేతితో పట్టుకుని నచ్చిన వాహనాలపై చేతితో ఊపుతూ సందడి చేశారు. దారి పొడవునా గ్రామీణ నాయకులు, కార్యకర్తలు వాటర్ ప్యాకెట్స్, మజ్జిగ ప్యాకెట్స్ ను స్వచ్ఛందంగా అందజేశారు. మోటార్ ర్యాలీ ముందు ప్రతి 4 కూడళ్ల వద్ద బాణసంచా మోత మోగించారు. వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకున్న కార్యకర్తలు నినాదాలు చేశారు. కూలి పనులకు, వివిధ కార్యక్రమాల నిమిత్తం బయటకు వచ్చిన ప్రజలు సైతం ర్యాలీని రహదారి పక్కన నిలబడి చూస్తూ ఉండిపోయారు. గడిచిన 10 ఏళ్లలో ఎవరు చేయని విధంగా జట్టి గురునాథరావు ఆధ్వర్యంలో చేసిన వైఎస్ఆర్సీపీ ర్యాలీకి బ్రహ్మరథం పట్టారు అనేది అక్షర సత్యంగా మిగిలిపోయిందని విమర్శకులు సైతం తెలియజేయడం మరో విశేషం.
జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ కమిటీ చైర్మన్ గా గూడపాటి రాధాకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఈవో మానికల రాంబాబు ఆధ్వర్యంలో రాధాకృష్ణ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా గూడపాటి రాధాకృష్ణను కార్యవర్గానికి పూల బుక్కేలు అందజేశారు. పూల దండలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, వైఎస్ఆర్సీపీ నాయకులు వందనపు సాయిబాల పద్మ, మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, నేట్రు గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూడపాటి రాధాకృష్ణ మాట్లాడుతూ అందరి సహకారంతో ముందుకు వెళ్తామని తెలియజేశారు. ప్రజల దాహార్తి తీర్చేందుకు నీళ్ల ట్యాంక్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని బత్తిన చిన్న తెలియజేశారు. గిరి ప్రదక్షిణకు రహదారి నిర్మాణం చేపట్టాలని పద్మ సూచించారు. మరి ఈరోజు మాకు వెంకటేశ్వర స్వామి సేవ చేయడానికి భాగ్యం కల్పించిన మన ఎంపీ శ్రీ కోటగిరి శ్రీధర్ బాబు గారికి నా తరఫున, మా బోర్డు సభ్యుల తరఫున, అలాగే పారిజాతగిరి ఈవో గారి తరఫున, అలాగే శ్రీ జడ్పీటీ సభ్యులు కోనటి బాబ్జీ గారు, అలాగే ముఖ్యంగా మన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి గారు మరియు చిన్న గారు వారి ప్రతిపాదనని ఆమోదిస్తూ సాగర్ గారు చాలా స్పీడ్గా ముందుకెళ్ళి ఈ బోర్డుని నియమించాలి అని ఆయన సంకల్పంతో, అలాగే పట్టణ అధ్యక్షులు చిడికి లచ్చరామయ్య గారు, అలాగే పెద్దలు సోమబాబు గారు, అలాగే పెద్దలు ఐ వెంకటేశ్వరరావు గారు కలిపి ఈ బోర్డుని నియమించేసి ఆలయ అభివృద్ధి జరపాలని మన ప్రభుత్వంలో జగన్ గారు దీనికి మరి జిల్లా అధ్యక్షులు ఆంజనేయ గారు కానీ, మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు పొట్టి సత్యనారాయణ గారు కానీ, అలాగే దేవాదాయ కమిషనర్ కానీ, డీసీ గారు కానీ, ఏసీ గారు కానీ అందరూ కూడా తత్మ ఈవులు అందరూ స్టాఫ్ అధికారులు అందరూ కూడా మరి ఎంపీ గారు చూపించిన బోర్డుని తరగతిన పూర్తి చేసి ఆర్డర్ ఇప్పించి ఈ ఆర్డర్ను అమలుపరిచి చేసిన శ్రీ ఎంపీ శ్రీధర్ బాబు గారికి మా తరఫున, మా బోర్డు తరఫున, యువక తరఫున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఎంపీ గారు అభివృద్ధి పూర్తిన వ్యక్తి, ఆశయ సాధనకు మీరు చేయాలని మా భుజం తట్టి మా బోర్డుని అంతా ఆయన ముందు ఉంచారు. అలాగే వారి ఆశయ సాధన మీరు నిర్వహిస్తూ మరి ఇదివరకు చేసిన ధర్మకర్తలు కానీ, ఆలయ అభివృద్ధి కమిటీలు కానీ, అలాగే ఇక్కడ అర్చకులకు కానీ, మరి ఇదివరకు వచ్చిన భక్తులు విరాళాలకు కానీ వాళ్ళందరికీ కూడా ఈ రోజున మరి ఈ ఆలయాన్ని ఇంత సుందరంగా తీర్చిదిద్ది స్వామి ఆశీస్సుతోటి వారందరూ కష్టపడ్డందుకు మరి ఈ రోజు నేను వారందరూ కూడా శిరసవసించి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఆలయానికి ఈ రోజు నా వంతు రావచ్చు, కానీ ఈ ఆలయ అభివృద్ధి నిర్మాణంలో ఎన్నో త్యాగాలు చేసి ఎంతో కష్టపడి ఎంతో మంది చేశారు. వాళ్ళందరికీ కూడా మా బోర్డు తరఫున, మా యువ తరఫున, మా పార్టీ తరఫున కూడా నేను వాళ్ళకి పాదాబంధనం చేస్తున్నాను. మరి వారందరూ కూడా ఈరోజు మా బోర్డుకి సహకరించి ఆలయ అభివృద్ధికి మాతో పాటు సహకరించి సలహాలు సూచనలు ఇస్తే పెద్దలందరూ కూడా సలహా సూచనలు తీసుకుని మా బోర్డు మేమందరం కూడా స్వామివారికి సేవ చేసుకుని భాగ్యం కల్పించినందుకు స్వామివారి అభివృద్ధికి నిరంతరం మా బోర్డు సభ్యులు మేమందరం కూడా మరి ఎంపీ గారి ఆధ్వర్యంలో, బత్తి నాగలక్ష్మి గారు చైర్మన్ గారి ఆధ్వర్యంలో, బాబ్జీ గారి ఆధ్వర్యంలో, సోమబాబు గారు పెద్దల అందరి ఆధ్వర్యంలో కూడా మరి ఎవరి మాట కూడా చూసి తప్పకుండా మరి స్వామివారికి సేవ చేసుకుంటూ స్వామివారికి శక్తి వంచన లేకుండా ఆలయ అభివృద్ధికి నిరంతరం పోరాడతామని, దీనికి అధికారులు మాకు పూర్తిగా సహకరించాలని, అలాగే ఆలయ అభివృద్ధి కమిటీ మమ్మల్ని పెద్ద మనసుతో ఆశీర్వదించి, అలాగే ఆలయ ఇదివరకు ధర్మకర్తలు అందరూ కూడా మమ్మల్ని వాళ్ళ పెద్ద మనసుతో మమ్మల్ని ఆశీర్వదించి మాకు సలహా సూచనలు ఇవ్వాలని, వాళ్ళ సలహా సూచనలు తప్ప పాటిస్తామని గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. గోల్పాటి రాధాకృష్ణ గారు చైర్మన్ గారు మరియు 8 మంది సభ్యులను ట్రస్టీగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ఎంపీ గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, సాగర్ గారు, ఇంకా పెద్దలు టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు అందరూ కూడా సాయిబాల పద్మ గారు, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్స్ అందరి సమక్షంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా ఆధ్యాత్మికంతో కూడుకున్న కార్యక్రమం. మీ అందరూ కూడా అకుంఠ దీక్షతో, ఎందుకంటే దేవుని సేవ చేసుకుంటాం హృదయానికి సందర్భం, ఎందుకంటే అది కూడా ఒక అదృష్టంగా భావించాలి. చక్కగా భక్తులు సేవ చేయడమే కానీ, అదేవిధంగా ఇక్కడ వేరే కార్యక్రమాలు అనేక రకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా భక్తి శ్రద్ధలతో చేస్తూ మన ఇంతకుముందు ట్రస్ట్ బోర్డు అంతా కూడా చక్కగా ముందుకు తీసుకెళ్లారు. అదేవిధంగా మీరు కూడా ఆలయ అభివృద్ధికి తోడ్పడుతూ చక్కగా వచ్చిన భక్తులందరికీ సేవలు అందిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను.
జంగారెడ్డిగూడెంలో దొండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం మైదానంలో ఏర్పాటు చేసిన జగనన్న బాటలో జెట్టి కార్యక్రమంలో భారీ స్థాయిలో వలసలు చోటు చేసుకున్నాయి. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు జెట్టి గురునాథరావు, కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ కండవాలు వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో స్పందన లభించింది. వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అయ్యేందుకు పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల నుంచి క్యూలు కట్టారు. జెట్టి గురునాథరావు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీకి వలసలు రావడంతో రెండు నియోజకవర్గాల మీదనే కాకుండా మిగిలిన చోట్ల సైతం ప్రతిపక్షాల పార్టీలకు ప్రభావం ఏర్పడుతుందని రాజకీయ మేధావులు తెలియజేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత భారీ మొత్తంలో వలసలు చోటు చేసుకోవడం ఇదేనని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి జాయింట్ సెక్రటరీ వనచల లింగస్వామి, మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీను, కాంగ్రెస్ పార్టీ నుంచి పంగిడిగూడెం గ్రామ ఎంపీటీసీ రవి, ధనలక్ష్మి దంపతులు తదితరులు సైతం వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్న వారిలో ఉన్నారు. జంగారెడ్డిగూడెంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహం ఎదురుగా డివైడర్ లో ఉన్న జనసేన స్తూపం వద్ద జెండాను ఆవిష్కరించారు. జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. జనసేన పార్టీని 2014 మార్చి 14వ తేదీన ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రారంభించారని, ఇప్పటికీ 11వ సంవత్సరంలోకి అడుగు పెట్టిందని చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వలవల తాతాజీ, పులి శివ, చింతల నాని, షేక్ పీరు, వనమాల యేసురాజు, గోకవరపు గాంధీ, కొక్కండ శ్రీను, యాతం సుధీర్ తదితరులు పాల్గొన్నారు. మన జనసేన పార్టీ 2014 మార్చి 14వ తేదీన కాకినాడలో మన అధినేత, మన జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించడం జరిగింది. రోజుకు 10 సంవత్సరాలు దాటి 11వ సంవత్సరంలోకి జనసేన పార్టీ అడుగు పెడతా ఉన్నది. ఆ సందర్భంగా మనం ఎన్నో మంచి విషయాలని, అలాగే అనేక ఆటుపోట్లని పెట్టుకొని జనసేన పార్టీ ఈరోజు రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా దేశ రాజకీయాలలో కూడా ఒక కీలకమైన పాత్ర పోషించే స్థాయికి మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేరుకున్నారని చెప్పి తెలియజేస్తా ఉంది. ఈ సందర్భంగా అలాగే 2 సార్లు ఓడిపోయాడు, ఈ రాష్ట్రానికి పనికిరాడు అని చెప్పి మన శత్రుముఖులందరూ కూడా అనేక రకాలుగా మాట్లాడినటువంటి మాటలకి ఈరోజు రాష్ట్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలే లేవు అనే స్థాయికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎదిగారంటే అది మన పార్టీ యొక్క బలము, మన నాయకుడి యొక్క ఆలోచన విధానం, ఆయన ఆశయాలు ఈ రోజున ఈ స్థాయికి చేరాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. విద్యార్థులకు అమ్మఒడి, నాడు నేడు వంటి బృహత్తర కార్యక్రమాలు నిర్వహించినందుకు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయకూడదా? లేక మహిళలకు భరోసా కల్పిస్తున్న చేయూత, భరోసా వంటివి అందించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలా? వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి సర్కార్ పథకాలన్నింటినీ ఇంటి గుమ్మం దగ్గరికి తీసుకొచ్చినందుకు ప్రతిపక్ష పార్టీలను గెలిపించాలా అనేది ప్రజలు అర్థం చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు జెట్టి గురునాథరావు ఆసక్తికరమైన ప్రసంగం చేశారు. జంగారెడ్డిగూడెం జగనన్న పాటలో జెట్టి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఊహించిన దానికంటే అధికంగా ప్రజలు తరలివచ్చారు. వేసిన కుర్చీలు సైతం సరిపోకపోవడంతో ప్రజలు సుమారు గంటన్నర పాటు కదలకుండా వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రసంగాలను ఆలకించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులకు, ప్రజా ప్రతినిధులకు పూల బుకేలు అందజేశారు. కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు, మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు అతిథులను స్టేజ్ పైకి ఆహ్వానించారు. వైఎస్ఆర్సీపీ పట్టణ, మండల అధ్యక్షులు చిటికెల ఆచిరాజు, వామశెట్టి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. నాయకులకు పార్టీ రంగులతో ఉన్న గజమాలను, గులాబీ గజమాలను వేశారు. తొలుత గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం వద్ద దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. పాత బస్టాండ్ వద్ద వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయుల ఆధ్వర్యంలో గురునాథరావుకు దళితులు హారతులు పట్టారు. పోలవరం నియోజకవర్గాన్ని, జంగారెడ్డిగూడెం మండలాన్ని తన భుజ స్కంధాలపై వేసుకుంటానని, ఎవరికి ఏ ఆపద వచ్చినా తాను వెన్నంటి నిలబడతానని, ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఓటు
హక్కుతో బలపరచాలని జెట్టి గురునాథరావు పిలుపునిచ్చారు. పేదవాడు ఒక పక్క, ఉన్నతి వర్గాలకు మరో పక్క జరుగుతున్న ఈ 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థిని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. జెట్టి గురునాథరావు ప్రసంగంతో సభా ప్రాంగణమంతా నిశ్శబ్ద వాతావరణం అలుముకోగా ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పట్లతో ప్రజలు స్వాగతించారు. కాపులు మోసపోవద్దని సూచించారు. బీసీల ఐక్యతకు నిదర్శనమే వైఎస్ఆర్సీపీ పార్టీ అని అన్నారు. ఈ 2 జిల్లాల్లో రోడ్లు బాగోలేని పరిస్థితి వాస్తవమైనా సరే, తెందులూరు నియోజకవర్గంలో ఎందుకు రోడ్లు బాగున్నాయి, నిడదవోలు నియోజకవర్గంలో ఎందుకు రోడ్లు బాగున్నాయి, మనకి ఎందుకు బాగోలేవంటే ఇక్కడ నాయకులందరం కలిసికట్టుగా రోడ్లు బాగు చేయించుకోవాలని అవసరం ఇక్కడ నాయకుల మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రతి ఇంటికి దగ్గరుండి రోడ్లు వేసే పని చేయరు. మనం చేసే తప్పుల్ని ఆయన మీద రుద్దడం అనేది చాలా తప్పు అని చెప్పి అంతా కూడా తెలియజేస్తున్నాం. రుణమాఫీ, రైతు రుణమాఫీ అన్నారు. ప్రజలందరూ ప్రజల నుంచి రైతులందరూ కూడా నమ్మి ఓట్లేశారు. రుణమాఫీ ఎక్కడిచ్చారు? 2-3 విడతలు ఇచ్చి పూర్తిగా రుణమాఫీ లేకుండా రైతులు ఇబ్బంది పడి ఈ రోజుకి ఆ రుణమాఫీ తాలూకా డబ్బు డబల్ అయిపోయి లక్షలు అయిపోయి వాళ్ళ రైతులు ఏం చేయాలో తెలియని పరిస్థితి. రైతు భరోసా ద్వారా మరి ఈ రోజున మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఆశ కల్పిస్తున్నారు. అంటే ప్రతి వాగ్దానాన్ని, ఆయన ఇచ్చిన ప్రతి మాటని మోసం చేసి ఏ వాగ్దానం కూడా నెరవేర్చిన వ్యక్తి ఈ రోజున వచ్చి మళ్ళీ ఓట్లు అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి దింపేయాలి అంటున్నారంటే ఆంధ్ర ప్రజలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నారా? దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. నాకు గతంలో 2012లో జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే అవకాశం వచ్చింది. ఆయనతో మాట్లాడడం జరిగింది. అక్కడ కుల ప్రస్తావన వచ్చింది. ఆయన ఒకటే అన్నారు, గురునాథరావు మనకున్న ఈ 2 కులాలు, పేద కులం, ధనవంతుల కులం. ఆ మాటని ఈ 5 సంవత్సరాలు నిరూపించారు ఆయన. ప్రతి కులంలో కూడా పేదవారు ఉంటారు, వారి పక్షాన ఉందాం మనం. అదే విధంగా ప్రతి పేదవాడిని కూడా ఏ రాజకీయ నాయకుడికి కానీ అధికారికి కానీ తల వంచకుండా వాళ్ళ ఆత్మగౌరవాన్ని గత 5 సంవత్సరాలుగా కాపాడుతూ వాలంటీర్ల ద్వారా ఎవరికి చేయి చాపకుండా గౌరవాన్ని నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోతే ఆ దేవుడు కూడా మనల్ని క్షమించరు. ఈ విధంగా రాష్ట్రంలో జరిగే అరాచకాలన్నింటినీ గుర్తెరిగి మీరందరూ రాబోయే రోజుల్లో చక్కగా ఓట్లు వేయించుకొని జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే నా గురించి కూడా చిన్నగా చెప్తాను. మీ బాలరాజన్న గురించి మీకు తెలుసు కదా. జగనన్నకి ఎన్ని బాధలు ఉన్నాయో ఇక్కడ బాలరాజన్నకు కూడా అన్నే బాధలు ఉంటాయి. ఎందుకంటే ఒక బలవంతుడిని ఎదుర్కోలేక, జగనన్నని ఎదుర్కోలేక అక్కడ 4-5 జెండాలు, 4-5 పార్టీలు ఏకమయ్యి యుద్ధం చేయడానికి వస్తున్నాయి. మా నియోజకవర్గంలో కూడా అంతే. అందరూ 4-5 జెండాలు, పెద్దందారులు, వెనుపడదారులు, కుట్రదారులు, అలాగే గుంటనక్కలు ఇంతమంది ఏకమయ్యి మీ బాలరాజన్న కుటుంబాన్ని ఓడించాలని చూస్తున్నారు. బాలరాజన్న ఎప్పుడు ప్రజల కోసమే ఇంతవరకు కష్టపడ్డాడు, ప్రజల సంక్షేమం కోసమే కష్టపడ్డాడు. మీరందరూ కూడాను చల్లని ఆశీస్సులతో పోలవరం నియోజకవర్గాన్ని జగనన్నకి బహుమతిగా ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకొక చరిత్ర ఉంది. పోలవరం నియోజకవర్గంలో ఏ పార్టీ వస్తే రాష్ట్రంలో అదే పార్టీ ఉంటుంది. కాబట్టి మనం జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలంటే పోలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాల్సిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముందుగా నన్ను చంద్రపూడి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన మన ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దలు మిథున్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మన జగనన్న తన మహాపాదయాత్రలో భాగంగా పేద ప్రజల కష్టాలు, కన్నీరు చూసి తన మొత్తం ఈ ప్రజలకు ఎలా అండగా ఉండాలి, ఈ ప్రజల్ని ఎలా ఆదుకోవాలి అని అహర్నిశలు కష్టపడి మనకి నవరత్నాలను అందించి తన సుదీర్ఘమైన పరిపాలనలో పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడం కోసం అద్భుతమైన వాలంటరీ వ్యవస్థను తయారు చేసి దాదాపు 2,50,000 వాలంటీర్లని మనకు అందించి ఆ 2,50,000 కుటుంబాలకి ఆదరణ కలగజేసి ఆ 2,50,000 మందిని ప్రతి పేదవాడి గడపకు పంపించి గడప గడపకు సంక్షేమాన్ని అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ముఖ్యంగా
1,50,000 సచివాలయ వ్యవస్థను అభ్యర్థులను నియమించి 1,50,000 నిరుద్యోగాలకు ఉద్యోగం ఇచ్చి 1,50,000 కుటుంబాలను ఆదుకొని తన సంక్షేమమును అభివృద్ధిని పేద ప్రజలకు పేదవాడి గుమ్మానికి తీసుకెళ్ళి ముఖ్యంగా పెన్షన్ విధానం వృద్ధులకు వికలాంగులకు సూర్యోదయానికి ముందే ఇంటికి తీసుకెళ్లి తలుపు తట్టి ఆ వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ ఇస్తూ వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలను చూస్తూ వాళ్ళ గుండెల్లో జగనన్నకు గుడి కట్టిన విధానాన్ని చూస్తే మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం. ఇలాంటి నాయకుడు, ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం మనందరి అదృష్టం. ఆ గట్టునున్నారో ఈ గట్టునున్నారో తేల్చుకునే సమయం ఆసన్నమైందని వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి అన్నారు. దేశ చరిత్రలోనే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని తెలిపారు. సమర్థవంతమైన నాయకులు జెట్టి గురునాథరావు నాయకత్వంలో పార్టీ మరింత అభివృద్ధి చెందే విధంగా ప్రజలు ఓటు హక్కుతో వైఎస్ఆర్సీపీకి బలం చేకూర్చాలని అన్నారు. మరొక అవకాశం ఇచ్చి మన ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కూడా ఈ రోజు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అదేవిధంగా ఇక్కడ నాకు బెస్ట్ ఫ్రెండ్ కోటగిరి శ్రీధర్ అన్న, కానీ ఈ మధ్యలో ఆర్సీగా వచ్చినాక ఎంతో మంది మిత్రులు, చాలా మంది ఇక్కడ మిత్రులయ్యారు. వాళ్ళందరూ కూడా పార్టీ కోసం శ్రమిస్తా ఉన్నారు. సో మన ఏలూరు పార్లమెంట్ తో ప్రత్యేకమైన అనుబంధం నాకు కూడా ఉంది. మీరందరూ కూడా చూపించిన అభిమానానికి, అదే విధంగా ఈ రోజు మీ పార్టీకి చేసే కష్టానికి మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అందరికి కూడా ధన్యవాదాలు, నమస్కారం. అదేవిధంగా ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు మాట్లాడుతూ బాస్ ఈజ్ బ్యాక్ అని కార్యకర్తలు అంటున్నారని అది అక్షర సత్యమని అన్నారు. పోలవరం ప్రాజెక్టు దివంగత నేత వైఎస్ఆర్ కళ అని, అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని ఆ నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి తెలియజేశారు. 5,000 మెజార్టీ ఇచ్చారు నాకు. స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిసారి ఆ మెజార్టీ రావడం, దాంట్లో దాదాపు 80,000 మన 2 నియోజకవర్గాల నుంచి వచ్చినాయి. మన 2 నియోజకవర్గాల నుంచి, చింతలపూడి, పోలవరం. ఈసారి కార్మూర్ సునీల్ గారికి ఒకే ఒక మాట ఇచ్చాను, 2 లక్షల మెజార్టీ రాబోతుంది. దాంట్లో 1,00,000 పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల నుంచి రాబోతున్నాయి. మన జట్టు మంచి జట్టు. అవతల విజయరాజ్ గారు, యువతల రాజ్యలక్ష్మి గారు, మనందరం కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని, మన ప్రాంతం ఉలిక్కుపడేటట్టు చేయబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి బహుమానం ఇవ్వబోతున్నాం. బహుమానం ఆయన కళ నెరవేరబోతుంది. బడుగు బలహీన వర్గాలు మన రాష్ట్రంలో ప్రతినిధులు అవ్వబోతున్నారు. భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉండబోతున్నాం. అన్ని విధాలా కూడా భారతదేశంలోనే. కారుమూరు సునీల్ని పెట్టినప్పుడు నేను మంచి పని చేశానని మళ్ళీ నాకు అనిపించింది. ఈసారి విరమించుకోవడం తప్పకుండా మన ఏలూరు ప్రాంతానికి మంచి జరగబోతుందని మీ అందరికీ మాటిస్తున్నాను. మంచి జరగబోతుందని మీ అందరూ చూసే ఉంటారు. కారుమూరు సునీల్ నాకన్నా అందగాడు, చూసే ఉంటారు. నాకన్నా 2 అడుగులు ఎత్తు కూడా ఉన్నాడు. నాకన్నా 20 సంవత్సరాల చిన్నోడు కూడా, అంటే 20 రెట్లు ఎక్కువ పనిచేస్తాడు. తప్పకుండా మన 2 నియోజకవర్గాల్లోంచి ఆ 1,00,000 మెజారిటీ ఈసారి ఇస్తామని మన మిథున్ రెడ్డి గారికి తెలియజేస్తూ, ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలని, దానికి సంబంధించి మేమందరం కష్టపడి వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఇక్కడ వచ్చే 5 సంవత్సరాలు కాదు, వచ్చే 25 సంవత్సరాలు ఉండబోతుంది అని మీ అందరి తరఫున చెప్పబోతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED TV ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED TV ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే.
బ్రాండెడ్ 40 ఇంచెస్ LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, LED, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, AC, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ HDB ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల LEDలు, వాషింగ్ మెషీన్లు, ACలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ జంగారెడ్డిగూడెం మండలంలో పర్యటించారు. మండలంలో పుట్లగట్లగూడెం, నాగులగూడెం, దేవులపల్లి, నిమ్మలగూడెం, కట్టవపొదలవారిగూడెం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. సూపర్ 6 పథకాలు వివరిస్తూ ప్రజలకు తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, ఆకుల రాకేష్, గిరిజ ఉమామహేశ్వరి, తూము విజయ్ కుమార్, పారేపల్లి మణిబాబు, ప్రగాఢ వెంకటేశ్వరరావు, బాదరాల వీరబాబు, గోలి వెంకటరెడ్డి, పెనువర్తి రామ్ కుమార్, కుక్కల మాధవరావు, బొబ్బర రాజ్పాల్ కుమార్, గోలి అనిల్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ పై రోషన్ కుమార్ మాట్లాడారు. వ్యక్తి ఫోన్ చేసి చెప్పలేదు కానీ, నాకు గ్రూప్ లో మెసేజ్ పెట్టలేదు కానీ, అది 30 రోజులు మర్చిపోండి. ఎందుకంటే ఈ సైకో పాలన పోవాలంటే BPSCలో ₹150 కోట్ల కుంభకోణం జరిగింది. హైకోర్టు ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. అంటే గ్రూప్ 1 మెయిన్స్ ఉన్నాయి. ఒక్కొక్క డిప్యూటీ కలెక్టర్ పోస్టుకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2.5 కోట్లు తీసుకుంది. అలాగే ఒక DSP పోస్ట్కి ₹1.5 కోటి తీసుకుంది. అంటే దీంట్లో దగ్గరగా 36 పోస్టులు మొత్తం చూసుకుంటే 150 కోట్లు అవినీతి జరిగిందని హైకోర్టు బహిర్గతం చేసింది. మరి తెలంగాణలో ఈ విధంగానే అక్రమంగా పోస్టులు వేయించినందుకు తెలంగాణ ప్రజలు కేసీఆర్ని ఇంటికి పరిమితం చేశారు. కావున ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇక్కడ కూర్చున్న పెద్దలు రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం రోడ్డు మీద ఒక 5 నిమిషాలు నిరసన చేద్దాము. APPSCలో జరిగిన కుంభకోణాన్ని, ఎందుకంటే ఇట్లా డబ్బులు ఇచ్చి మరి పోస్టులు అమ్మే విధంగా జగన్మోహన్ రెడ్డి తయారైంది. అక్కడ మెరిట్ ఉందా లేదా చూడట్లేదు. మరొకసారి చెప్తున్నా, డిప్యూటీ కలెక్టర్ పోస్టుకి 2.5 కోట్లు తీసుకుంది వైసీపీ ప్రభుత్వం. అలాగే DSP పోస్టులకి 1.5 తీసుకుంది ఈ వైసీపీ ప్రభుత్వం. దీన్ని మనం బహిర్గతం చేసి హైకోర్టు బహిర్గతం చేసింది. మనం కూడా నిరసన తెలియజేస్తూ మరి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి అరాచక పాలన పోవాలి, మరి మెరిట్ ఉన్నకి రావాలి, మంచి ఆఫీసర్లు ఉంటే మంచి పరిపాలన ఉంటుంది. మంచి పరిపాలన ఉన్నప్పుడు ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి అందుతుంది. అంతేగాని లంచాలు తీసుకొని చేయడం వల్ల అభివృద్ధి జరగదు. జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఏంటంటే అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు పెడుతున్నాడు. కానీ సంపద సృష్టించి సంపద నుంచి వచ్చిన డబ్బుని సంక్షేమంలో పెట్టే ఒక తెలివైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆకలితో ఉన్న పిల్లలు దొరికారు. అదే జన సైనికులు, వీర మహిళలు. మనం కలిసి
కలిసి ఈ 30 రోజులు ప్రయాణిస్తే ఎక్కడ సమస్య ఉన్నా కూడా మనం దాన్ని ఎత్తుకొని ప్రజా క్షేత్రంలో చెప్పగలిగితే తప్పకుండా విజయం. మరి నన్ను నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చింతలపూడి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించడం జరిగింది. నేను నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి వారికి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. ముఖ్యంగా నా యొక్క చింతలపూడి ప్రజలు నేను చేసిన సేవా కార్యక్రమం గుర్తుంచుకొని నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. మరి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించితే రేపు పొద్దున అసెంబ్లీకి వెళ్ళి మీ యొక్క రుణం తీర్చుకుంటాను. 2021లో కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు పొరండ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా మార్చి 14న ఆందోళన చేయాలని రైతు కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఎస్కేఎం ఇచ్చిన ఆందోళన పిలుపులో భాగంగా కోయలగూడెంలో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు పి శ్రీనివాస్ మాట్లాడారు. అఖిల భారత రైతు కూలీ సంఘం ఈరోజు ప్రధానంగా వేలుగూడెం మండల కార్యాలయం ముందు గతంలో రైతాంగ ఉద్యమం విరమించినటువంటి సందర్భంలో భారత ప్రధానమంత్రి దేశ రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఎంఆర్ఓ కార్యాలయాల ముందు ధర్నా జరపాలనేసి జరిగింది. ఈరోజు ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున మహాపడవ్ జరుగుతుంది. దానికి మద్దతుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఇవాళ ప్రదర్శనలు తీయడం అనేది జరుగుతుంది. ప్రధానంగా 2020-21 సంవత్సరం మధ్యన దాదాపుగా సంవత్సరానికి పైగా ఢిల్లీలో రైతాంగం అనేక కష్టాలకు ఓర్చి ఉద్యమించినటువంటి సందర్భంగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి రైతాంగానికి ఒక హామీ ఇవ్వటం అనేది జరిగింది. 3 చట్టాలను రద్దు చేసినప్పటికీ కూడా ఆ రోజు అనేక హామీలు మిగిలిపోతే ఆ హామీలను తర్వాత మేము ఒక్కొక్కటిగా అమలు చేస్తామని పిలుపునివ్వటం జరిగింది. 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. అందుకనే ఆ రోజు ఇచ్చినటువంటి హామీలను నేటికి అమలు చేయలేదు. కాబట్టి ఆ అమలు చేయాలని వాళ్ళ దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రధానంగా ఆ రోజు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని, అదేవిధంగా ఆ రోజు రైతాంగ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం అనేక తప్పుడు కేసులు పెట్టింది. ఆ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి రైతాంగం దాదాపుగా 700 మందిగా పైగా చనిపోవటం జరిగింది. వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ రోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ అన్ని పంటలకు గిట్టుబాటు ధరల చట్టాన్ని చేస్తామని ఇవ్వటం అనేది జరిగింది. హామీ ఆ చట్టాన్ని కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా మరోసారి రైతాంగ ఉద్యమం ఉధృతమవుతుందని తెలియజేస్తాం. ఖరీఫ్ కు సంబంధించిన ధాన్యం బకాయి సొమ్ములు కౌలు రైతులకు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం ఏలూరు అన్నే భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యం తోలి 40 రోజులు గడుస్తున్నా సొమ్ములు చెల్లించకపోవడం వలన అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఇవాళ ఖరీఫ్ సంబంధించిన ధాన్యం డబ్బులు రాక అన్నదాతలు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రధానంగా ఏలూరు జిల్లాకు సంబంధించి పెదపాడు, అలాగే దెందులూరు, ఏలూరు మండలాలకు సంబంధించిన రైతులకి ధాన్యం బకాయిలు దాదాపు 30 కోట్ల పైగా రావాల్సిన అవసరం ఉంది. మరి డబ్బులు రాకపోవడం వల్ల ఇవాళ రబీకి పెట్టిన పంటకి పెట్టుబడి పెట్టడానికి చేతిలో చిల్లి గవలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. మరి 21 రోజుల్లో మేము ధాన్యం డబ్బులు చెల్లిస్తామని చెప్పేసి ట్రక్ షీట్లలో రాశారు. 21 రోజులు కాదు కదా, 40 రోజులు పైగా అయిపోతా ఉన్నది. మరి ఇంతవరకు ధాన్యం డబ్బులు ఇవ్వకపోవడం చాలా దారుణం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒకవైపు ఏమో అప్పులకి వడ్డీలు పెరిగిపోతా ఉన్నాయి, అన్నదాతలు ఇబ్బంది పడతా ఉన్నారు, కౌలు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ధాన్యం డబ్బులు వెంటనే రైతులు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున
ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం తరఫున మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఈ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని చెప్పేసి కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 600 కోట్ల రూపాయలు పైగా ధాన్యం డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే ఏలూరు జిల్లా పరిధిలో దాదాపు 30-35 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే నిధులు విడుదల చేసి రైతుల ఖాతాలకు జమ చేసి ఆ రకంగా అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లా ఈ రోజు కృష్ణా డెల్టా పరిధిలో రైతులు అపరాల పంటలు సాగు చేశారు, పెసర మినుము పంటలు సాగు చేశారు. మరి ఈ పంటల కొనుగోలుకి ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే పంటల ధరలు కూడా మార్కెట్ వ్యాపారులు ధర తగ్గించేస్తా ఉన్నారు, మద్దతు ధర కంటే తక్కువ రేట్ ఇస్తా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు కాస్త భరోసా కల్పించకుండా ప్రభుత్వం గాలిపూలు చేసిన పరిస్థితి కనపడతా ఉన్నది. కాబట్టి అపరాల కొనుగోలుకు సంబంధించిన కొనుగోలు కేంద్రాలు కూడా వెంటనే తెరవాలి, ఆ రైతులకి మద్దతు ధర కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఇవాళ అపరాల పంటల కొనుగోలు సంబంధించిన రైతుల సమస్యల మీద ఆందోళన కూడా చేపడతామని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఒకవైపు ఏమో ధాన్యం బకాయిలు చెల్లించాలి, మరొక వైపు మార్కెట్ లో తక్కువ ధర కొనుగోలు చేసి వ్యాపారులు మోసం చేస్తున్న అపరాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించే దానికోసం కొనుగోలు కేంద్రాలు తెరవాలి. లేని పక్షంలో ఈ సమస్యలపై ఆందోళన చేపడతామని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. వివాహాది శుభ కార్యక్రమాలకు, పుట్టినరోజు కార్యక్రమాలకు ఆశ్రమాలలో అన్నదానం చేయాలని జర్నలిస్ట్ కలపాల చందు, సుమతి దంపతులు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెంలో సీతామహాలక్ష్మి వృద్ధుల అనాథ ఆశ్రమం నందు వారి కుమారుడైన కలపాల నిహాల్ పుట్టినరోజు జరిపారు. వృద్ధులకు, వికలాంగులకు, అనాథలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ తన కుమారుడి మొదటి పుట్టినరోజు ఆశ్రమంలో జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా నిహాల్ కు ఆశ్రమ నిర్వాహకులు జయవరపు శేఖర్ తో పాటు మిగిలిన వారందరూ ఆశీర్వాదం అందజేశారు. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుని పేదలకు సేవలు అందించాలని, నిహాల్ వృద్ధుల్లోకి రావాలని ఆశించారు. మన ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన నిహాల్ గారి 1వ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, వారి తండ్రి గారు చందు గారు, వారి తల్లి గారు సుమతి గారు, ప్రమోదశ్రీ గారు ఈరోజు మన ఆశ్రమంలో ఉంటున్న దివ్యాంగులు, వృద్ధులు, అనాథలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నిహాల్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలని మా ఆశ్రమం తరపున ఆ భగవంతుని కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సూపర్ డూపర్ హిట్ అయిన జగనన్న బాటలో జట్టి, భారీ స్థాయిలో తరలి వచ్చిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు. వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్న జట్టి గురునాథరావు కేడార్. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన గూడపాటి రాధాకృష్ణ, పాల్గవర్గాన్ని సత్కరించిన వైఎస్ఆర్సీపీ నాయకులు. జంగారెడ్డిగూడెంలో ఎన్టీఆర్ విగ్రహ జంక్షన్ వద్ద ఘనంగా జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. పాల్గొన్న జన సైనికులు, వీర మహిళలు. జంగారెడ్డిగూడెం మండలంలో సుడిగాలి పర్యటన చేసిన టీడీపీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్. ధాన్యం బకాయిలు వెనువెంటనే చెల్లించాలంటున్న ఏపీ రైతు సంఘం కార్యదర్శి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.